దసరా దేవి శరణ్ నవరాత్రులలో మొదటి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి తిథి ప్రారంభం 21 సెప్టెంబర్ 2025 ఆదివారం రాత్రి 12:07 నుండి 22 సెప్టెంబర్ 2025 సోమవారం రాత్రి 1:06 వరకు పాడ్యమి తిథి ఉన్నది. మొదటి రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 22 సెప్టెంబర్ 2025 సోమవారం రోజున. కలశం అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు ఈ రోజు నుంచి ప్రారంభించాలి. ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిస్తారు. మొదటి రోజు పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం ఉదయం 5:04 నుండి ఉదయం 7:30 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9:01 నుండి ఉదయం 10:30 లోపు కలశ స్థాపన, అఖండ దీపం, నవరాత్రి మొదటి రోజు పూజను నిర్వహించుకోవచ్చు. నవరాత్రి పూజ సాయంత్రం నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం 4:16 నుండి సాయంత్రం 6:40 లోపు పునః పూజను, నవరాత్రి మొదటి రోజు పూజను ప్రారంభించవచ్చు. శ్రీ బాల త్రిపుర సుందరీ దేవికి పరమాన్నం లేదా రైస్ ఖీర్ ని నివేదన చేయాలి. అమ్మవారికి గులాబీ రంగు చీరను సమర్పించాలి. ఈ రోజున అమ్మవారిని తుమ్మి పువ్వులతో గాని, ఎర్రని మందారాలు లేదా గులాబీలతోటి అర్చిస్తూ లలిత త్రిశతి పారాయణం నిర్వహించాలి లేదా లలితాదేవి అష్టోత్తరం సహస్రనామాలను చదువుకోవాలి. వీటితో పాటు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నటువంటి మూల మంత్రాలను యథాశక్తి కొలది పఠించాలి. ఈ రోజున చల్లని వస్తువులను విసర్జించాలి. ముత్తైదువులకు పండు తాంబూలంతో పాటు రవికల గుడ్డను కూడా సమర్పించాలి. పేదవారికి యథాశక్తి బట్టలను దానం చేసే మంచిది. అమ్మవారిని పూజించి అర్చించడం వల్ల సత్సంతాన భాగ్యం లభిస్తుంది. శత్రుపీడ తొలగి అన్నింట విజయం కలుగుతుంది. కార్యసిద్ధి, ధన ధాన్యాభివృద్ధి చేకూరుతుంది. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.